హాయ్ వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. ఒక్కసారి ఈ విధంగా చిన్న ఉల్లిపాయలతోని కర్రీ చేసి చూడాలే కానీ టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా ఉల్లిపాయ పులుసు చేస్తే ప్రతి దానిలో కూడా టేస్ట్ నెంబర్ వన్గా ఉందండి. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా ఇలా ప్రతి దాంట్లో కూడా చాలా బాగుంది. ఎలా చేయాలంటే మనం చిన్న ఉల్లిపాయల్ని తెచ్చుకోవాలండి. చిన్న ఉల్లిపాయలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇవి దొరికినప్పుడు మాత్రం కంపల్సరీ తెచ్చుకొని ఈ విధంగా చేసుకొని తిని చూడండి. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఈ చిన్న ఉల్లిపాయల్ని ఈ టైప్‌లో పొక్కు తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపించినా వీటి రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇవి ఈజీగా వీటి పైన ఉండే పొక్కు తీయాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయల్ని ముందుగానే నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాలు అలా నాననిచ్చి అప్పుడు తీయడానికి చాలా అంటే చాలా సింపుల్గా పొట్టు వచ్చేస్తుందండి. ఈ మొత్తం ఉల్లిపాయలు కూడా 5 నిమిషాల్లో కూడా తీసేయచ్చు. ఓకేనా? పొట్టు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో సగం టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి వాటిని లైట్గా దోరగా వేగనిచ్చుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అయితే ధనియాలు వేసుకుని ఆ తర్వాత ఇప్పుడు వీటిని కూడా కొంచెం అలా ఎరడాలుగా వేగనిచ్చుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే జీలకర్ర తీసుకోవాలండి. జీలకర్ర కూడా ఒక సగం టేబుల్ స్పూను దాంట్లో వేసేసుకోవాలా. ఇవి 3 ఒకేసారి వేయచ్చు కదని ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చండి. కాకపోతే ఏంటంటే ఇవి వేగేదాన్ని బట్టి మనం ఒకటి ముందు ఒకటి వెనక ఆ టైప్లో వేసేసుకునేసి వీటిని మాడకుండా మంచి ఎరడాలుగా వేగనిచ్చుకోవాలండి. ఇవి ఈ టైప్లో మంచి ఎరడాలుగా వేగితే రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకేనా? ఇవి ఏంటంటే ఇలా కొంచెం కలర్ మారనిచ్చుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని మనం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత రోల్ సిద్ధం చేసి రోట్లో ఇవి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసిన గింజలు, ఈ ఫ్రై చేసిన గింజలు రోట్లో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా పొడిగొట్టేసుకుందామండి. ఇవి మంచి కరకరలాడుతూ వేగి ఉన్నాయి కాబట్టి సింపుల్గా అలా రుబ్బంగానే ఇలా మెదిగిపోతాయండి. కానీ అవి మెదిగేటప్పుడు అలా స్మెల్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అది పీల్చి చూడాలి, చాలా బాగుంటుంది. అదే మిక్సీ గ్రైండర్లో వేస్తే అంత మీకు టేస్ట్ అనిపించదండి. ఇలా రోట్లో నూరిందాన్ని ఒక్కసారి మనం కర్రీలో వేసి చూడండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? ఈ టైప్లో ఈ పొడిని కొట్టిన తర్వాత తీసి ఒక బౌల్ అయితే వేసుకోవాలి. ఎంత వీలైతే అంత ఎక్కువ శాతం రోట్లో ఇలా నూరటానికి ప్రయత్నించండి. ఇలాంటి పొడులు ప్రతి కర్రీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద మరొక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత దాంట్లో ఒక గంటి ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి ఒక టేబుల్ స్పూను తాలింపు గింజలు, ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా చీరి దాంట్లో వేసి వెల్లుల్లి గడ్డని ఇలా పొట్టు తీసి దాంట్లో వేసుకుని కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలండి, అది మంచి ఎర్రటి పండ్లు ఒక 2 తీసుకునేసి సన్నగా చిన్నగా కట్ చేసి వేసి చిటికెడు అంటే చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా దాంట్లో వేసేసి కాస్త ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు అయితే దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, సింపుల్గా ఇలా మెత్తబడిపోద్దండి. అలా టమోటాలని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న ఈ చిన్న ఉల్లిపాయల్ని వాటిలో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త ఇలా వీటిని ఈ గ్రేవీలో బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ఈ టమోటా పేస్ట్లో వీటిని బాగా ఇనికే విధంగా ఈ టైప్లో మిక్స్ చేసుకునేసి దీన్ని ఇలా కలుపుతూనే మనం బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక సమయం ఒక 5-6 నిమిషాలు. ఈలోపు ఈ ఉల్లిపాయలు ప్రతి ఒక్కటి కూడా లోపల వరకు కూడా బాగా ఉడికిపోతుంది. కాకపోతే ఏంటంటే మంట హైలో పెట్టకుండా మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేస్తూ వీటిని మనం బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని ఆ తర్వాత ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇది ఎలా అంటే మంచి కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్ పీసెస్లో బాగా మిక్స్ చేసుకుంటూ ప్రతి ఆనియన్ పీస్ కూడా పీల్చుకునే విధంగా ఇలా తిరిగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి.
అవి కూడా చూడండి ఈ టైప్‌లో ప్రతి ఆనియన్ పీస్ కూడా ఈ కారంని బాగా పీల్చుకునేసి టేస్ట్ సూపర్‌గా ఉంటాయండి. ఈ టైప్‌లో ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని ఇందులో పోసేసుకుందాం. చింతపండు అయితే ఒక 10 నిమిషాల సేపు నానబెట్టి బాగా పిసికి రసం తీసి ఆ రసాన్ని ఇలా జాలిగంటి సహాయంతో వంచేసుకుంటే ఆ పీసులు, తోడకలన్నది రాకుండా ఉంటాయి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి దాదాపు ఒక 5-6 నిమిషాల సేపు అయితే ఈ పులుసును మనం బాగా ఇలా మరిగించుకోవాలండి. ఈ విధంగా పులుసు మరిగితే స్మెల్ సూపర్‌గా వస్తుంటుందండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఇందాక రోట్లో దంచిన ఈ పొడినైతే అలా వేసేసుకునేసి కాస్త ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత వెంటనే మూత పెట్టేసేయాలి. ఎందుకంటే ఆ ఏసిన పొడి స్మెల్ అన్నది బయటికి పోకుండా కూరలో బాగా ఇనికిపోతుందండి. అందుకనేసే వెంటనే మనం మూత పెట్టేసి ఇలా ఒక 2 నిమిషాల సేపు అలా సన్న మంట మీద ఉడికించుకొని కొత్తిమీర చల్లుకునేసి ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని ఆఖరిన ఒక్కసారి టేస్ట్ చూసి సాల్టు ఇవన్నీ సరిపోయినాయా చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత ఈజీయో ఈ ఆనియన్ కర్రీ చేయడం. చాలా అంటే చాలా ఈజీ అండి. కానీ దీని టేస్ట్ కూడా సూపర్‌గా ఉందండి. ప్రతి దానిలో కూడా రుచి నంబర్ 1గా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, రాగి సంగట్లోకైనా సరే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి టేస్టీ టేస్టీ అయిన ఈ ఉల్లిపాయ పులుసండి. ఓకేనా?